అప్పుడు జలయజ్ఞాలు లేవు, కాంట్రాక్టర్లు లేరు, కోట్లు తినేసి లక్షలతో పనికి మాలిన ప్రాజెక్టులు కట్టినవాళ్లు లేరు. అది నిజంగానే స్వర్ణయుగం. కాకతీయుల కాలం నాటి సాగునీటి విధానాన్ని చూస్తే అదే అనిపిస్తుంది. ఇప్పటికీ ఆదర్శంగా నిలిచేలా పాలనకు, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన మంచితనం నాటి పాలకులది. కాకతీయుల విధానం ఎంత గొప్పదో చెప్పటానికి తర్వాత కాలంలో కడప జిల్లా పోరుమామిళ్లలో రెడ్డిరాజులు వేయించిన శాసనం ఆధారంగా నిలుస్తోంది. ఈ శాసనాన్ని కాకతీయ సామ్రాజ్యం చివరి దశలో 1369వ సంవత్సరంలో వేయించారు. ఏ ఆధారం లేకపోయినా ఇప్పటికీ తెలంగాణ జిల్లాల్లో కనిపించే వందలాది చెరువులే కాకతీయుల ఘనతకు పెద్ద సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వేల కోట్లు తినేసే ఇప్పటి పాలకుల కంటే చాలా ముందు చూపుతో, పక్కా ప్రణాళికతో సాగునీటి విధానాన్ని అమలు చేశారు కాకతీయులు. ముంపు నష్టం లేకుండా, పర్యావరణం దెబ్బతినకుండా అద్భుతమైన ప్లాన్తో పనిచేశారు. అసలు మొదటిసారిగా చెరువుల ద్వారా సేద్యాన్ని మొదలుపెట్టింది కాకతీయులే. వారి సామ్రాజ్యంలో 5 లక్షల వరకు నీటి వనరులు, 30,000 భారీ చెరువులు, లక్షల సంఖ్యలో బావులు ఉండేవని చరిత్రకారులు చెప్తున్నారు. 12, 13 శతాబ్దాల్లో కాకతీయులు విస్తృతంగా చెరువులు తవ్వించారు. నీటి నిర్వహణలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్న మొదటి పాలకులు కాకతీయులు. 1000 ఏళ్ల క్రితమే ఆధునిక వ్యవసాయాన్ని, నీటి యాజమాన్యాన్ని అమలు చేశారు. చెరువుల నిర్మాణం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కాకతీయుల నుంచి నేర్చుకోవాలని పోరుమామిళ్ల శాసనంలో రాశారు. వరంగల్ జిల్లాలో కేసరి సముద్రం, పాకాల, రామప్ప, గణపురం, లక్నవరం, పట్నవరం, నల్గొండ జిల్లాలో నామసముద్రం, బచ్చ సముద్రం, ఉదయ సముద్రం, ఆదిలాబాద్ జిల్లాలో ధర్మసాగరం, కుంద సముద్రం, ఖమ్మం జిల్లాలో బయ్యారం చెరువులతో పాటు చౌండ సముద్రం, కాట సముద్రం, కాచ సముద్రం, ఎరుక సముద్రం లాంటి వందలాది భారీ నీటి సరస్సులను కాకతీయులు తవ్వించారు. మహబూబ్ నగర్ జిల్లాలో సప్త సముద్రాలు, నిజామాబాద్లో భారీ చెరువులు కాకతీయుల నాటివే. నీటి నిర్వహణ కోసం భారీ సరస్సును, దానికి అనుసంధానంగా గొలుసు కట్టులో చెరువులను నిర్మించి సేద్యానికి అందించే మంచి విధానాన్ని కాకతీయులు అమలు చేశారు. కొండల మధ్య ప్రాంతాల్లో జలనాడులను గుర్తించి తటాకాలను నిర్మించారు. క్యాచ్మెంట్ ఏరియా పరిధిని బట్టి సరస్సు విస్తీర్ణం పెంచేవాళ్లు. ఈ సరస్సులన్నీ కృష్ణా, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. వీటి నిర్మాణంలో కాకతీయ ప్రభువులతో పాటు సామంతరాజులు, సైన్యాధిపతులు, గణపతి దేవుని కుటుంబీకులు కూడా పాల్గొనేవాళ్లు. తర్వాత కాలంలో విజయనగర రాజులకు కూడా కాకతీయుల విధానం ఆదర్శంగా నిలిచింది. కాకతీయుల చెరువులన్నీ అడవులు, కొండల మధ్య సహజమైన హద్దులతో నిర్మించారు. దీంతో కరువులు, వరదల సమయంలోనూ పెద్దగా ఇబ్బంది లేకుండా నీటి నిర్వహణతో సేద్యాన్ని కాపాడుకునేవాళ్లు. పంట నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త పడేవాళ్లు. ఒక్కో సరస్సు కింద 30-40 కాలువల ద్వారా పంట పొలాలకు అందించేలా ఏర్పాట్లు ఉండేవి. చెరువు నిర్మాణం నుండి పంట పొలాల్లోకి నీళ్లు వెళ్లే వరకు పక్కా శాస్త్రీయ నిర్మాణం కనిపిస్తుంది. నాటి నిర్వహణ విధానం ఇప్పటి మేధావులను కూడా ఆశ్చర్యంలో పడేస్తుంది. ఇప్పటి ప్రభుత్వాలు రైతే రాజు అంటూ నినాదాలు చేస్తున్నాయి. కానీ 1000 ఏళ్ల క్రితమే రైతుల సంక్షేమం కోసం మంచి విధానాలను అమలు చేసిన కాకతీయులను చూసి మన నాయకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది.